మామిడి పండ్లు కిలో 3 రూపాయలకు దొరుకుతున్నాయి. రైతు 3 లక్షలు ఖర్చు పెడుతున్నాడు, కానీ రైతుకు 3,000 వస్తున్నాయి 3 లక్షలకి. అదే ఇక్కడ పేదవాళ్ళకు మటుకు 30 రూపాయలు కిలో, ఇక్కడ ఆడ రైతుకు 3 రూపాయలు. 6 రూపాయల సినిమా 600 రూపాయల టికెట్ అంటే ఎంత అభివృద్ధి అనుకున్నావు? 20,000 మోడీ 6,000 26,000 వచ్చింది. 26,000 రెండో సంవత్సరం 26,000 వచ్చింది. ఇప్పుడు మూడో సంవత్సరం రావాలి. పెళ్లి కానుకలు అన్ని ఫస్ట్ 1,00,000 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ రాబోయే తనలో శోభనం కానుకలు గానీ వస్తాయి. మాకు అన్ని కానుకలు వస్తాయి. ప్రపంచంలోనే ఎవరికి లేనన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఏపీలో దొరుకుతున్నాయి. అందరు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళాలని నా మనవి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మామూలుగా ఫీజు రియంబర్స్మెంట్ 15,000 ఇస్తే దాంట్లో 1,500 స్కూల్ డెవలపింగ్ చేశారు. 500 కట్ చేస్తున్నారు కదా, దానిపై మీరేం అంటే వాళ్ళు చేస్తే ఇంకా తప్పు. చేశారు కదా వాళ్ళు. అప్పుడు 1,500 తీసుకుంటే తక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడు 2,500 తీసుకున్నాడు కాబట్టి చాలా కరెక్ట్, చాలా మంచి. 2,500 తీసుకుంటే మంచిది, తక్కువ తీసుకుంటే తప్పు కదా. ఎక్కువ వస్తేనే ఎప్పటికైనా మంచిది. అమరావతిని ఆపేస్తారు కానీ డెవలప్ ఆపరు. అమరావతిని ఆపుతారు, డెవలప్మెంట్ ఆపరు. ఎవరు ఆపినా పచ్చని పంటలు వండే భూమిని ఎవరైనా సరే చేయి వెళ్తే ఎవరైనా సరే నాశనం అవుతారు. పచ్చని పంటలు 3 పంటలు వండే భూమిని ఇప్పుడు నీకు డబ్బుల కోసం జీతాల కోసం ఏదో కంపెనీలు వచ్చేది. అదే కంపెనీలు ఎందుకు? జీతాల కోసం. జీతాలు కావాలంటే ప్రింట్ కొట్టి డబ్బులు ఇవ్వచ్చు, కానీ అదే భూమిని ప్రింట్ కొట్టి ఎవడన్నా డెవలప్ ఇవ్వగలడా? అదే కూరగాయలను బియ్యాన్ని ప్రింట్ కొట్టి ఎవడన్నా ఇవ్వగలడా? కంప్యూటర్ ద్వారా ఇవ్వగలడా? అదే డబ్బులు ప్రింట్ కొట్టి ఇవ్వచ్చు. మనిషి ఎందుకు జీతాలు వచ్చేది? జీతాలు తినడం కోసమే, బియ్యం కోసము, పప్పు కోసము, గుడ్డ కోసం, ఇల్లు కోసం. అవి ప్రింట్ కొడితే రావు కదా. గుడ్డ ప్రింట్ కొడితే డబ్బులు వస్తాయి. ఎంతైనా పంచండి. అదే భూమిని డెవలప్ చేయండి, ప్రాజెక్టులకు డెవలప్ చేయమని కోరుకుంటున్నాం. ఉండాలన్నా మీకేమైనా భరోసా ఇచ్చామో తెలియదు, మాకైతే ఇవ్వలేదు. 10,000 30,000 మంది మిస్ అయ్యారు. అందులో ఎంతమంది వచ్చారో మాకు చూపించమని కోరుకుంటున్నాం. 30,000 మందిలో ఎంతమంది? మా జిల్లాలో సుగాలి ప్రీతి నడిచాడు. ఇంతవరకు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ పాదయాత్ర చేస్తానంటే ఇంతవరకు తీసుకురాలేదని. పాదయాత్ర చేస్తాను, మా న్యాయం చేయమంటే. అబ్బా, ఇవన్నీ కట్టుకథలు అన్ని చూసు సినిమాలు తీయనంటాడు, తీస్తా అంటాడు. ఇవన్నీ గంటకు 100 రకాల మాట, గంటకు 100 మాటలు ఉంటాయి వాళ్ళు మాట్లాడితే. జగన్ మాట్లాడితే ఒకటే మాట. జగన్ గాని ఏమన్నా చిన్న పొరపాట్లు చేసిండు, చిన్న మాటలు తప్పింటాడు. నేను జగన్ ఏదో నిజాయితీ పరుడు, సత్యహరిచంద్రగా చిన్న పొరపాట్లు జరుగుతుంటాడు. కానీ గంటకు ప్లేట్ ఫిరాయించడం, గంటకు 100 సార్లు ప్లేట్ ఫిరాయించడంలో ఇద్దరు ఒకటే. ఈ మధ్య ఫస్ట్ కేఏ పాల్ ఉండేవాడు, తర్వాత చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అనుసరించి ట్రంప్ వచ్చాడు. అమెరికాలో ట్రంప్ అంతకన్నా నిజంగా తయారైన. వీళ్ళ నుంచి ఒకరు తయారైనారు. డైరెక్టర్ ట్రంప్ వచ్చినాడు. కేఏ పాల్, ట్రంప్, వీళ్ళందరినీ ఎలా బారాయిస్తుంది ప్రపంచం ఏమో కానీ మాకు అర్థం కావట్లేదు. భూములను నాశనం చేసినోడు, పచ్చని భూములను నాశనం చేసినోడు ఎవడు బాగుపడ్డాడు? పురుగు మందులు. జగన్ అవసరం మంచివాడు రావాలి. పొలాన్ని బాగుపడేవాడు, పొలాన్ని భూమిని నమ్ముకునే రైతును బాగుపడేవాడు కావాలి ఎవడన్నా కానీ. జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి అదే పోతిరెడ్డి పాటు కట్టి రాయలసీమకి నీళ్లు ఇస్తుంటే కృష్ణా బ్యారేజీ మీద ధర్నా చేసింది ఎవరో చెప్పమను. దేవినేని ఉమా వాళ్ళు ధర్నా చేస్తుంటే దానికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు. అంటే రాయలసీమ వాళ్ళకు నీళ్లు ఇవ్వకూడదు అంటే చంద్రబాబు పుట్టింది రాయలసీమలో, ఎమ్మెల్యే అయింది రాయలసీమలో, మంత్రి అయింది రాయలసీమలో, సీఎం అయ్యి రాయలసీమలో జాతీయ చక్రం తిప్పిన అన్నాడు. ఒక పోతిరెడ్డి పాడు రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే 6 నెలల్లో వైఎస్ రాజశేఖర మూతి మీద మీసం మీద నిమ్మకాయ నిలబెడతా అంటారు చూడు, 6 నెలల్లో చేసి చూపించాడు. అది పోతిరెడ్డి పాడు కట్టి దాన్ని మళ్ళీ జగన్ డబల్ చేయాలనుకున్నాడు. కానీ జగన్ కేంద్రంలో సహకారం లేదు. పుల్లలు పెట్టేవాళ్ళు, తీర్పులు ఇవన్నీ దొంగ తీర్పులు ఉంటాయి కదా. తీర్పులు, కేంద్ర మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవన్నీ మోసం చేయడం. జగన్ ఈ విషయంలో చాలా వెనకబడినాడు. 0 ఐఏఎస్లను, ఐపీఎస్లను, న్యాయ వ్యవస్థలను, మేనేజ్మెంట్లను చేయడంలో 0. అంటే 0 అంటే చేతగా లేక చేస్తే కనుక జగన్ గాని కింగ్ అవుతాడు, కేసీఆర్ కింగ్ అవుతాడు, మోడీ గాని కింగ్ అవుతాడు. ఇల్లు చేయలేరు. వ్యవస్థలను వాడుకొని మేనేజ్ చేయడంలో కానీ, డబ్బులు పంచడంలో కానీ జగన్ గాని కొన్ని పొరపాట్లు చేశాడు. కార్యకర్తలను వదిలేసి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నాడు. తప్పేం లేదు. ఆ చేసిన వాళ్ళతో పాటు కార్యకర్తలకు చేసిన కార్యకర్తల భుజం మీద కొమ్ము కాసేవాళ్ళు.
ఎక్కడ ఈగ వాళ్ళని కొన్ని చేసి చేసుకున్నారు, ఆడ పొరపాటు చేశాడు. నెక్స్ట్ కాదు కానీ నిజాయితీగా ఎలక్షన్లు జరుగుతాయి కనుక నెక్స్ట్ మళ్ళీ సింహం సింగిల్ గానే వస్తుంది. నెక్స్ట్ వస్తే కనుక మళ్ళీ మంచి దొరికితే జగనే సీఎం. లేదు లోటుపాట్లు కానీ జగన్ సీఎం అయినా కాకపోయినా సంబంధం లేదు. జనాల్లోకి వెళ్తే ఒక జన సునామీ జగన్. జనాల్లోకి వెళ్తే లక్షల మంది ఒక హీరో గాని రేంజ్ జగన్ కు వస్తుంది. ఉంటారు వాళ్ళు ఊరు పచ్చ మూకలు ఉంటాయి, వాళ్ళు పైన వేసింటారు. ఆయన జనం ఆగుతారు, జగన్ కోసం ఆగరు. వీళ్ళ గురించి చెప్పుకుంటే వాళ్ళ లంగ పనులు చేయలేము. జగన్ చెల్లికి 300 కోట్లు ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారో చెప్పమను. షర్మిలకు 200-300 కోట్ల డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు చెప్పమను. అంటే జగన్ జైలుకి వెళ్ళాడు, షర్మిల ఏమన్నా జైలుకి వెళ్ళిందే 16 నెలల వాటా? షర్మిల వెళ్ళిందే, చంద్రబాబు వెళ్ళాడా షర్మిల బదులు ఏమన్నా వెళ్ళారా వాటాలో? మళ్ళీ ఇది కానీ జైలుకి వెళ్ళాలి కదా. 8 నెలలు జైలు పంచుకోమని ఇప్పుడు షర్మిలను. షర్మిల అంటే వాటాకి వెళ్ళాలి 8 నెలలు. 8 నెలలు వెళ్ళి షర్మిల అప్పుడు నిజంగా వైఎస్ రాజశేఖర్ బిడ్డ అనిపించుకోవాలా. షర్మిల దగ్గర కుక్కల్లాగా తిరిగినాం. షర్మిలకే మనకంటే బుద్ధి లేదంటే, ఆమెగా అంత బుద్ధి లేదంటే మనం ఏం చేస్తాం? 500 ఎకరాల్లో కట్టుకొని నిజాయితీగా చెప్పుకోవాలా మగతనం కదా. జగన్ ఇంట్లోకి నేను ఎన్నోసార్లు వెళ్ళాను. అదే చంద్రబాబు ఇంట్లోకి ఇక్కడ ఎవరైనా వెళ్ళారా? ఇక్కడ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చెప్పమని. చంద్రబాబు ఇంట్లోకి ఇక్కడ సీఎం రమేష్ ఇద్దరు పక్క పక్క అంటే ఆ ఇంట్లోకి ఎవరైనా వెళ్ళారా అభిమానులు కానీ ఎమ్మెల్యేలు కానీ? అదే జగన్ ఇంట్లోకి నేను 10 సార్లు వెళ్ళింటా. ఇంటి బయటికి 100 సార్లు వెళ్ళింటా, వాళ్ళ ఇంట్లోకి 5-10 సార్లు వెళ్ళింటా. జగన్ ఇంట్లోకి విజయమ్మ షర్మిలను కలిసా. మామూలు సామాన్యంగా రికమెండేషన్ కాబట్టి కార్యకర్తలాగా వెళ్ళాను. అదే లోటస్ పండ్ లో ఇక్కడ ఎవరన్నా వెళ్ళారని చెప్పమని. చంద్రబాబు ఇంట్లోకి ఎవరన్నా వెళ్ళామని చెప్పమన్నది వెళ్ళారు. ఎందుకంటే ఆడ మార్పుల్స్ అన్ని ఉంటాయి కాబట్టి చెప్పుకోవడానికి సిగ్గుండాల వాళ్ళకి. కానీ 4 ఇండ్లు కట్టాడు, రియల్ గా కట్టాడు, అవినీతి చేసి కట్టాడు. వైఎస్ రాజశేఖర్ ఇల్లు అమ్ముకున్నాడు, సాగర్ సోట్లో అంత ఆస్తి ఎక్కడొచ్చింది అంటాడు. నీకు 12 మంది సంతానం ఉంటే మీకెంత ఆస్తి ఉంటే, జగన్ భార్య ఒక్కతే గంగిరెడ్డి కూతురు, ఆమె ఆస్తి ఎంత ఉంటుంది? మీకు 12 మంది పంచుకుంటేనే మా ఆవిడ ఆస్తి, ఎన్టీఆర్ కూతురు ఆస్తి అని చెప్పుకుంటున్నారు. అదే జగన్ భార్య ఆస్తి ఎంత ఉండొచ్చు? మళ్ళీ జగన్ అవినీతి చేసి సంపాదించాడు, ఇంట్లో అమ్ముకున్నాడు, వైఎస్ రాజశేఖర్ ఎలా వచ్చింది అంటారు. జగన్ భార్య ఆస్తి కానీ ఉండొచ్చు కదా, అందులో చెప్తారా నా భార్య ఆస్తి ఇది పెట్టుబడి అని? వీళ్ళలాగా అది వీళ్ళు చేసే పనులు. జగన్ ఇప్పటికైనా జగన్కైనా మా జగన్ అయినా చెప్తుండా కొంచెం బుద్ధి ఆలోచించి కార్యకర్తలకు మీడియాని పెట్టి ప్రజలకు చెప్పుకుంటూ పోవాలా. లేకపోతే నువ్వు వాళ్ళు మన్ను తిన్న పాములు ఉంటాయి కదా, నువ్వు 5 ఛానల్ పెడితే 5 ఛానల్ ఒక్క సెకండ్లలో మింగేస్తారు వాళ్ళు. రియల్ గా జరిగితే ఇక జగన్ ఒక్కడే గెలుస్తాడు. అందులో ఏమైనా ట్యాంపరింగ్ చేస్తే మనం ఏం చెప్పాలండి. ఇప్పుడు జగన్ ఇప్పుడు అప్పుడు చంద్రబాబు చేయక జగన్ గెలిచాడు, ట్యాంపరింగ్ చేయని రూల్. అదే జగన్ ఇచ్చిన పథకాలన్నీ అమలు చేశాడు, 1-2 తప్ప. మందు వల్ల ఓట్లు పోయినాయి, దెబ్బతిన్నాడు. కొన్ని ఒక వర్గంలో ఓట్లు పోయినాయి, కానీ అంత ఘోరంగా అయితే రావు. ఓడిపోయినా చెప్పలేము కానీ అంత ఘోరంగా ఓట్లు రావు. 40% ఓటు ఇచ్చినా 55-60 రావాలి లెక్క ప్రకారం. అయితే కనీసం 50 అన్నా రావాలి మోసం జరగకపోతే. కమిషన్ అనేది పరకాల ప్రభాకర్ గారికి సమాధానం ఇవ్వనంత వరకు కూడా బంగ్లాదేశ్ లో ఎలా తిరుగుబాటు వస్తుందో, లేదా శ్రీలంకలో ఇంకోటి చోట ఎక్కడైతే తిరుగుబాట్లు వస్తున్నాయో ఎలక్షన్ కమిషన్ నమ్మకం కోల్పోతుంది. ఎలక్షన్ కమిషన్ మీరు జాగ్రత్తగా మేము ప్రజల పక్షానే ఉన్నాం, ఎవరికి ఇందులో లేవని చెప్పేసి మిమ్మల్ని మీ సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వాలి. మీరు ఎందుకు ఇవ్వట్లా? నారా లోకేష్ కి ఎందుకు ఇచ్చారు? మీరు నారా లోకేష్ కి ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలో పగల కొడితే నారా లోకేష్ ఎందుకు వేసాడు? నారా లోకేష్ ట్వీట్ ఎందుకు వేసాడు? ఫస్ట్ ఆయన వేసింది. ఫస్ట్ ఆయనకి ఎట్లా వీడియో ఫుటేజ్ మీరు అడుగుతుంటే వీడియో ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇక తీసేయండి. మీరు వీడియో ఫుటేజ్ పెట్టంటే మేము పెట్టుకుంటాం. వీడియో ఫుటేజ్ పోలింగ్ బూత్ కి మేము చూసుకుంటాం, ఎవడు వస్తున్నాడు మేము చెక్ చేసుకుంటాం, నిజంగానే జరిగిందా లేదా అన్నది కూడా ఆ డిసిషన్ మాకు వదిలేండి. రాత్రి మీరు జెన్యున్ గా ఉండి రిప్లై ఇవ్వాలి ఏ ఒక్క పార్టీకి. మీకు అందుకని ఇండిపెండెంట్ బాడీ అంటే ఎలక్షన్ కమిషన్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ అంటే మీరు ప్రజల పక్షాల నుండి సమాధానం చెప్పాలా. పరకాల ప్రభాకర్ గారు అడిగిన దానికి సమాధానం నిర్మలా సీతారామన్ వాళ్ళ కేంద్ర మంత్రి, వాళ్ళ పార్టీ కేంద్ర మంత్రి భర్త. ఇప్పుడు మీరు ఆయన అడిగిన దానికి సమాధానం. సరే ఇప్పుడు ఆయన మాట్లాడిన తప్పు అయితే ఆయన క్వశ్చన్ చేయడమో ఇంకోటి చేయడమో చేయాలా? ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది. సో ఎవడా 2 దాకా నుంచో వేసిన మగాడు ఎవడా? ఎక్కడే అది అసలు ఒక్కొక్క నిమిషానికి 3 ఓట్లు అంటే ఎవడా? మనం వెళ్ళి మీరు ఓటు స్లిప్ ఇచ్చి ఆ దగ్గర చూసుకొని 2 ఓట్లు. ఆంధ్రాలో ఒకటే కాదు, మళ్ళీ మీ తెలంగాణలో ఇట్లైనా ఒకటే ఎమ్మెల్యేకి మాత్రమే వేస్తారు, మేము ఎంపీకి కూడా వేయాలా. అర్థమవుతుందా? ఎంపీకి కూడా వేసే మొత్తానికి కనీసం 3 నుంచి 4 నిమిషాలు పట్టింది.
అక్కడ ఒక్క నిమిషంలో 3 ఓట్లు వచ్చినాయి. అందులో ఏది 5కు ముందు అయితే గంటకు ఒక ఓటు అన్నీ అర్థం కాదు, ఎందుకంటే వచ్చే వాళ్ళు లేట్గా వస్తారు. 5 తర్వాత గేట్లు క్లోజ్ చేస్తే అందరు లైన్ లో ఉంటారు, ఉన్న మనుషులు తొందరగా వేసేయచ్చు. సో ఇదందరూ ఇది మా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు, రేపు తెలంగాణలో జరగచ్చు, ఇంకో చోట జరగచ్చు. సో దీని గురించి జగన్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడాలి. కానీ ఒకటి చెప్తున్నా, నేను ఏదో నేను చేశాను డబ్బాలు కొట్టుకోవడం కాదు. పోలవరం రాజశేఖర్ రెడ్డి అనుమతులు తెచ్చినాడు, 200 కిలోమీటర్ల కాలువలు తవ్వినాడు. ఇప్పుడు వైఎస్ఆర్ రింగ్ రోడ్డు కట్టాడు, ఎయిర్పోర్ట్ కట్టాడు. అంటే మేము చేసి పోతే మేము అనుమతులు తెచ్చి నువ్వు కట్టావు అదేమన్నాడు. అదే అనుమతులు పోలవరానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుమతులు తెచ్చి పర్యావరణ అనుమతులు 200 కిలోమీటర్ల కాలువలు తవ్వుతే దాన్ని ఇంతవరకు పూర్తి చేయలే. 15 సంవత్సరాలు అవుతుంది అది గట్ట లేకుండా ఉన్నాడు. మళ్ళీ ఏం మొన్నగాడు 12 సంవత్సరాలు అవుతుంది. 17 మెడికల్ బడ్జెట్ రాజశేఖర రెడ్డి పోర్టు కట్టాము, ఎయిర్పోర్ట్ కట్టాము, రింగ్ రోడ్డు కట్టాను అంటే అంత కష్టపడి నేను చేసినది అన్నాడు. అదే వైఎస్ రాజశేఖర్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ ను గట్ట లేకుండా నువ్వు 20 ఏళ్లలో 15 సంవత్సరాలు అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన కంటే ముందు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి మనోడు, 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు పోలవరం ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగంగ ప్రాజెక్టులు కట్టాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చాము అనుమతులు అని చెప్పలే ఏ రోజు. ఘోరంగా ఎన్టీఆర్ కట్టేప్పుడు నేను వర్క్ చేసి అప్పుడు తెలుగంగ ప్రాజెక్ట్ లో తిట్టుకుంటే వాళ్ళు అమ్మ నా బూతులు తిట్టుకుంటే వాళ్ళు ఎన్టీఆర్ ను కానీ అంటే భూమి పోయిన వాళ్ళు తిట్టుకుంటారు. అంటే తిట్టుకున్నారని ఎన్టీఆర్ ఏం బ్యాడ్ కాదు కదా, మంచిగా చేస్తే మంచిగా చేశారని చెప్పుకుంటాం. కానీ అదే రోజు అనుమతులు అన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏ రోజన్నా చెప్పుకున్నారా? డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏదైనా ఎవడు చేసినది వాడు చెప్పుకుంటే కనుక రేపు పొద్దున ఏదన్నా చేసేవాళ్ళు చేయాలనిపిస్తుంది. రేపు పొద్దున ఒకడు మంచి పని చేసి అన్నం పెట్టి ఒక అతనికి అన్నం పెడితే నాకు ఈ అన్నం పెట్టలే వాడు పెట్టాడంటే రేపు పొద్దున వాడిని కూడు లేకుండా పోతుంది. కూడు లేకుండా పోతాడు, వానికి అన్నం మళ్ళీ పెట్టాడు. వీడు ఏకో ఏదో దేవుడు చేశారని మేము అంటలా, అడిగిన దానికి ఆధారాలు ఇవ్వండి అంటున్నాం. ఈవీఎం నేను అదే అంటుంది. నేను మీరు అడిగిన దానికి క్వశ్చన్ రిలేటెడ్ అయిందే ఓకేనా? ఈవీఎం ఫేక్ చేసి గెలిచారా? సార్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు 2 గంటల జరిగింది, మరి నెక్స్ట్ టైం 2029 లో కూడా మళ్ళీ అదే విధంగా చేసి గెలుస్తారనుకో. అదే అందుకే మేము మాట్లాడుతున్నాం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాం. అదే విధంగా ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీగా మీరు తీసుకున్న చర్యలు ఏంటి? నేను వైసీపీ పార్టీ రిప్రజెంటేటివ్ కాదు, ఆయన అడుగుతుండాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అలా జరగకుండా ఉంటానికి? అది జగన్ గారు ఏదన్నా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ నేను మాట్లాడుతున్న ఎలక్షన్ కమిషన్ గురించి. మీరు నమ్మకం కోల్పోద్దు. తిరుగుబాటు అనేది వస్తుంది కదా, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. మరి బంగ్లాదేశ్ లో తిరుగుబాటు వచ్చినప్పుడు మన దగ్గర రాదా? పాకిస్తాన్ లో కూడా వస్తుంది, బలూచిస్తాన్ లో. ఓకే, ఇవన్నీ చూస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఇవన్నీ వచ్చినా మన దగ్గర రాకుండా ఉంటుందా? అవి రాకుండా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ది. మేము ఇప్పుడు ఆయన పేరేం పేరు, మన జనసేన పార్టీలోకి వెళ్ళాడు బాలినేని శ్రీనివాసరావు, బాలినేని శ్రీనివాస్ దీనికి వేసాడు. ఏది రీపోలింగ్ గురించి. ఆయన వచ్చేసి రీపోలింగ్ చేయమంటే వద్దు, రీకౌంటింగ్ చేయమని చెప్పేసి నేను మాక్ పోలింగ్ మళ్ళీ పెడతా అంటుంది. ఇప్పుడు ఈవీఎం లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, బ్యాలెట్ బాక్స్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, నువ్వు తీసుకొచ్చి గొమ్మరి చూపి, నువ్వు అన్ని కాన్ఫరెన్స్ లో మొత్తం చూపియద్దు. ఓకేనా? కొన్ని సెలెక్ట్ చేసుకొని అన్ని ఉన్న బట్టలు అవి మ్యాచ్ చేసి చూపిస్తే మాకు ఒక నమ్మకం ఉంటది. కానీ నువ్వు అది కూడా చూపించుకోకుండా మళ్ళీ మాక్ పోలింగ్ పెడతానంటే పార్టీలు చేసుకున్నా మాక్ పోలింగ్ పెడతానంటే ఏంటి? అది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నిన్ను అడిగా, నేను క్వశ్చన్ చేశా, నీకు డబ్బులు కట్టి 5 లక్షలు దానికి సంబంధించిన డబ్బులు కట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది నేను ఇండిపెండెంట్ గా వచ్చి నువ్వు కౌంట్ చేసి చూపించినప్పుడు కదా నాకు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండేది. నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎలక్షన్ కమిషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. స్పందించినప్పుడు తిరుగుబాటు మొదలు అవుతుందని చెబుతున్నా. ఇప్పుడు స్పందనలు ఏం ఎవరిది అధికారం ఉంటే వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే దండోర అన్నట్టుంది. ఎప్పుడో ఒకసారి మీద పిల్లింది కదా ఇంట్లో బంధిస్తే మీద పడి కొరికేస్తారు దానికి మెంటల్ వేసినప్పుడు. అలాంటి రోజు తెచ్చుకోవద్దని వాళ్ళకి చెప్తున్నాం. అలాంటి ఒక రోజు భారతదేశంలో రావద్దు అని చెప్పేసి మాత్రమే చెప్తున్నా అంతే. సో అది మీరు పరకాల ప్రభాకర్ అడిగిన దానికి మీరు స్పందించాలి. స్పందించుకోకుండా మెలకొంటే ప్రజలు మర్చిపోతారు. అది అనుకుంటే కుదరదు కదా. మాలాంటి ఎక్కడో చోట అడుగుతుంటారు. వచ్చినప్పుడు నేపాల్లో వచ్చినట్టు, బంగ్లాదేశ్ లో వచ్చినట్టు ఒకటే రోజు మీద వచ్చి తిరగబడతారు. అన్ని ఒక రోజు మొన్నటి వరకు తిరుపతి లడ్డు అన్నారు, అది పోయింది. తర్వాత ఇప్పుడు మతం అంటున్నారు. తర్వాత రేపు పొద్దున ఇంకే ఏది వాళ్ళకి దొరుకుతూ ఏదో ఒకటి దొరకాల. శ్రీశైలం వచ్చింది. ఒక్కటయ్యా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఆయన చరిత్రలో ఒకసారి గెలిచి తర్వాత గెలిచింది చూపించండి. అది వదిలేయండి. రేపు జనసేన కార్యకర్తలు కాపులు కాసుకొని ఉంటారు. మా ఓడు ఎప్పుడు సీఎం కావాలని అవుతాడా వాళ్ళ నాయకుడు సీఎం కోసమే వాళ్ళు కాసుకొని ఉంటారు. కాకపోతే ఏం చేస్తారు వాళ్ళు జనసేన కార్యకర్తలు? వాళ్ళు 3 ఏళ్ళు ఉంది కదా, ఒక 2 ఏళ్ల వరకు చూస్తారు. సంవత్సరం ముందు తిరగబడతారు అందరు. మా నాయకుడికి ఏంది, నువ్వు సీఎం పదవి ఇవ్వలేదు, ఎన్ని రోజులు వాడుకుంటావు బానిసల్లాగాని వాళ్ళే తిరగబడతారు. నాయకుడు తిరగబడలేదని వాళ్ళకి తెలిసిపోయింది.
ఏమన్నా చూద్దాం ఇంకా సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాం కదా చూద్దాం అనుకుంటున్నారు. ఆ సంవత్సరం కానీ ఇంకా ఏం అతిగతి లేకపోతే వాళ్ళే తిరగబడతారు. ఇప్పుడు జనసేన కార్యకర్తల్లో కాపు వర్గంలో మేము కానీ పిచ్చి అభిమానం ప్రజారాజ్యం చిరంజీవి కోసం ఎంతో ఖర్చు పెట్టుకొని తిరిగాం. లాస్ట్ లో కలిపేశాడు కాంగ్రెస్ లో. చిరంజీవి ఒక విధంగా బెటర్ చాలా చేతగాలని వదిలేశాడు. ఈయన ఏదో సింహంలా గట్టిగా పోరాడతాడు అనుకున్నాం. ఈయన అలా అంతకన్నా దరిద్రం. చంద్రబాబు మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడతాడు. చంద్రబాబు అవసరం వచ్చినప్పుడు ఇంపార్టెంట్ అన్నప్పుడు మాట్లాడతాడు. అది బ్యాడ్ ను దాన్ని సంసిపోయేటట్టు అంతే, ఏం ఉండదు దాంట్లో మ్యాటర్. అప్పుడు వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ జనసేన అభిమానులు కానీ ఎన్ని రోజులు చేస్తా ఉంటాను ఆయన మనం బానిసల్లాగా జీవితంలో బానిసల్లాగా చేయలేమని తిరగబడతారు అంతే. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ సీఎం కాదండి, ఎప్పటికీ మా గుండెల్లో జగనే సీఎం. సీఎం అయినా 150 సీట్లు వచ్చినా 1 సీట్ వచ్చినా ప్రజల గుండెల్లో సీఎం. జగన్ ఇట వచ్చినారంటే 1,00,000 మంది వస్తారు. జై జగన్, జై జగన్. కొడితే ఊరుకుంటావా? ఇప్పుడు ఒకేటు కొడితే ఎవడు ఊరుకుంటాడు? గాంధీ లేరు. ఇప్పుడు జగన్ అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకళ్ళు రెడ్డి బుక్కులు తీసుకుంటా ఉంటే ఒక సామాన్యుడు వీళ్ళు నేను అదే చెప్తుంది. ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారి ఇష్యూ తీసుకోండి. మీరు అంబటి రాంబాబు గారి ఇష్యూ మీదకి టీడీపీ లోకల్ కార్యకర్తలు వీళ్ళందరూ వెళ్ళారు. అందరూ ఒకేసారి వెళ్ళారు. ఓకేనా? ఇప్పుడు రేపొద్దున వీళ్ళందరూ గుంపు కట్టుకొని తిరగరుగా? అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు రాబట్టి అసలు ఫస్ట్ మీరు ఎందుకు వస్తున్నారు? మీ నాయకుడు రెచ్చిపోమంటే మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేయబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేయబట్టి వాళ్ళు మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. లేదు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేయబట్టి మేము అంటారు 2014 to 19 దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మీరు స్టార్ట్ చేసింది మీరు చేసుకుంటూ పోతుంటే ఎక్కడో చూడండి ఎండుగడ్డ పడాలా. జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో మీరు ఇన్ని చూడాల. అర్థమవుతుందా? ఎక్కడికక్కడ ఆయన కంట్రోల్ చేశాడు. జగన్ దగ్గర డబ్బా లేదు కొట్టడానికి, వాళ్ళ దగ్గర డబ్బా అంది కొట్టుకుంటున్నాడు. చాలా మంది భారతమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? ఆవిడని ఎన్ని అన్నా కానీ ఆవిడ ఎప్పుడు కూడా ఒక మీడియా సంస్థ మెయింటైన్ చేస్తున్నా గానీ ఆవిడ తలుచుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆవిడ దగ్గరకు వచ్చి నిలబడతారు. అయినా కానీ ఆవిడ ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు, ఒక మాట ఇది చేయలేదు. అర్థమవుతుందా? ఏది ఇచ్చేయలేదు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఇచ్చేయలేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి చెబుతున్నా. ఆవిడ ఇంతవరకు ఏది తీసుకోవాలా. కానీ ఆవిడే గనక ఓర్పు తప్పితే ఎలా ఉంటుంది, సీతమ్మవారు లంకా దహనం చేస్తే అట్లా ఉంటుంది, అట్లుంటది. అర్థమవుతుందా? అదొకటి గుర్తుపెట్టుకోండి, మైండ్ లో ఉంచుకోండి అని మాత్రమే చెప్తున్నా నేను. ఆవిడే గనక వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడొద్దు. ఎందుకంటే ఆవిడ ఇంత మటుకి ఎవరి జోలికి రాలా. మీరు ఆవిడ జోలికి పోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి, ఆయన రాజకీయ చరిత్ర గురించి మాట్లాడండి అంతే.